నమస్కారం అందరికీ. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మనం మళ్ళీ ఈరోజు కొత్త వీడియోతో వచ్చాము. మనం సుశ్రుత హాస్పిటల్లోని పీడియాట్రిక్ డాక్టర్ అయిన డాక్టర్ శ్రీధర్ గారితో ఈరోజు ఇంకా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం. అయితే ముందుగా మనం చూసినట్టయితే చిన్నపిల్లలకి పుట్టిన శిశువు నుంచి ఒక 1 year బేబీస్కి డైరెక్ట్ వాటర్ ఎందుకు ఇవ్వకూడదు? ఓకే, సో ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండే డౌట్. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు వాటర్ ఇవ్వకూడదు అని పక్క వాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు అని చెప్పేసి చాలా డౌట్ పడుతూ ఉంటారు. సో వాటర్ అనేది 6 నెలల పిల్లలకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఆన్సర్ ఎస్ అండ్ నో. సో ఎస్ దేనికి? ప్లెయిన్ వాటర్ విత్ మిక్సింగ్ ఆఫ్ ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ అనేది మిక్స్ చేసినప్పుడు అందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, న్యూట్రియంట్స్ అనేవి పిల్లలకి డీహైడ్రేషన్ కరెక్షన్ చేయడం వల్ల యూజ్ అవుతుంది. సో వాటర్ మిక్స్డ్ విత్ ఓఆర్ఎస్ సాల్ట్ అనేది పిల్లలకి ఇవ్వడం చాలా అవసరం. అండ్ చాలా వరకు అంటుంటారు అంటే వాటర్ ఇవ్వకూడదు అని చెప్పేసి అని. పిల్లలకి ఉండే బ్రెస్ట్ మిల్క్లో కూడా 90% వాటర్ అనేది ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ మదర్కి బ్రెస్ట్ మిల్క్ అనేది రావడం కొంచెం కష్టం అవుతుంది. ఆ టైంలో మనం ఫార్ములా మిల్క్ సజెస్ట్ చేస్తారు చాలామంది. సో అందులో మనం మిక్స్ చేసేది కూడా వాటరే. సో వాటర్ ఇవ్వకూడదు అనేది ఒకటి మిత్. సో ఎలాంటి వాటర్ ఇవ్వకూడదు? ప్లెయిన్ వాటర్, అందులో 0 calories విత్ నో న్యూట్రియంట్ వాల్యూస్, అందులో ఏది ఉండదు. పిల్లాడికి సంబంధించిన పిల్లాడికి ఉపయోగపడే న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ప్లెయిన్ వాటర్లో ఉండవు. సో ప్లెయిన్ వాటర్ అనేవి 6 నెలలలోపు పిల్లలకి ఇవ్వకూడదు. అట్లనే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు షుగర్స్ కానీ సాల్ట్స్ కానీ ఈ 2 years అంటే 1 నుంచి 2 years లోపు ఇవ్వద్దని చెప్పి అంటుంటారు. అంటే ఎక్కువ షుగర్ అయ్యే ఐటమ్స్ కానీ హై సాల్ట్ ఐటమ్స్ కానీ ఇవ్వకూడదు అంటారు. ఎందుకు అంటారు? దాని రీజన్ అంటే అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది? ఓకే, అన్నట్టుగా షుగర్ అండ్ సాల్ట్ 2 సంవత్సరాల్లో పిల్లలకు కానీ పిల్లలకి 5 సంవత్సరాల్లో పిల్లలకు కానీ ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ అనేవి ఏమీ ఉండవు. మోస్ట్లీ మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. ఎలా ఉంటాయి? సాల్ట్లో సోడియం క్లోరైడ్, ఇట్స్ సాల్ట్ కంటెంట్, అండ్ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సాల్ట్లో. అండ్ పిల్లల్లో కిడ్నీస్ అనేవి చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో అత్యధికంగా సోడియం ఇంటేక్ తీసుకోవడం వల్ల మన బాడీలో పెరిగే సోడియం కంటెంట్ని మూత్రపిండాలు, చిన్నపిల్లల మూత్రపిండాలను బయటికి పంపించలేవు. సో మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ఛాన్స్ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా షుగర్స్, హై క్యాలరీ కంటెంట్ ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్కి పిల్లలు ఎక్కువగా రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది. పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ అనేది అంటే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ కంటెంట్ అండ్ సాల్ట్ కంటెంట్ అత్యధిక మోతాదులో పిల్లలకి ఇవ్వడం అనేది మంచిది కాదు. అండ్ ఇంకో కారణం ఏంటి అంటే పిల్లలకి 2 సంవత్సరాల లోపు టేస్ట్ మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే పిల్లల టేస్ట్ పర్సెప్షన్ అనేది ఆ ఏజ్లోనే ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సో ఆ సమయంలో మనం ఎక్కువగా సాల్ట్ అండ్ షుగర్ ఇవ్వడం వల్ల పిల్లలకి టేస్ట్ పర్సెప్షన్ సాల్ట్ వైపు, షుగర్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సో ఎక్కువగా షుగర్ ఐటమ్స్ కానీ స్వీట్ ఐటమ్స్ కానీ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువగా సాల్ట్ కంటెంట్ ఉన్నవి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో వాళ్ళ టేస్ట్ పర్సెప్షన్లో, టేస్ట్ మోడిఫికేషన్లో కొన్ని అన్హెల్దీ హ్యాబిట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల పిల్లలకి ఎక్కువగా షుగర్ అండ్ సాల్ట్ కంటెంట్ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు బేసికల్లీ వాళ్ళ పేరెంట్స్కి ఏం సజెషనబుల్ ఉందన్న? ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే పిల్లలు చాక్లెట్స్ కానీ ఇవి కానీ తినకుండా ఉండరు. సో ఈజ్ ఇట్ ఓకే టు గివ్ లైక్ బ్రెడ్స్ లైక్ క్రీమ్ బన్స్ కానీ లేదా క్రీమ్ బిస్కెట్స్ కానీ? దీంట్లో కూడా షుగర్ అండ్ సాల్ట్ మనం చూసినట్టయితే ఆల్ ఆర్ రెడీమేడ్. సో ఈజ్ ఇట్ ప్రిఫరబుల్ టు గివ్ ఆర్ నాట్? యాక్చువల్గా బ్రెడ్స్ అండ్ బిస్కెట్ అన్నట్టుగా అది అత్యధిక షుగర్ కంటెంట్ వల్ల ఇవ్వకూడదు అని చెప్పాము. సో అత్యధిక మైదా కంటెంట్ వల్ల ఇవ్వకూడదు అని చెప్తాము. సో మైదా కంటెంట్ అనేది చాలా డైజెషన్కి ప్రాబ్లమేటిక్గా పిల్లలకి మారుతుంది. ఎక్కువగా మైదా ఇవ్వడం వల్ల పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్టమక్ పెయిన్ కానీ, వెయిట్ తక్కువ పెరగడం కానీ, అంటే ప్రోటీన్ ఎలర్జీ, మాల్ న్యూట్రిషన్ అవ్వడం కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఎక్కువగా ఇప్పుడు అన్నట్టుగా క్రీమ్ బన్స్ అంటారు, బిస్కెట్స్ కానీ ఇవి, అది క్రీమ్ జామ్స్ అంటే ఫ్రూట్ జామ్స్ అని చెప్పేసి బన్స్ మధ్యలో చిన్న చిన్న వస్తాయి కదా, అవి కూడా చాలా ఇవన్నీ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇవన్నీ పిల్లలకి ఎక్కువగా అంటే టేస్ట్ ఇంప్రూవైజ్ అయిపోయి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా రావాలని అందులో అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఏది
మనకి బయట దొరికేది న్యాచురల్ మెథడ్గా తయారైంది ఉండదు. అందులో ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసే ఉంటారు. సో బయట నుంచి ఎంత తక్కువగా అంటే అంత తక్కువ మోతాదులో పిల్లలకి ఫుడ్స్ అనేవి ఇవ్వడం బెటర్, సేఫ్. యా. అండ్ ఈజ్ ఇట్ ఓకే టు గివ్ లైక్ హై షుగరీ ఫ్రూట్స్ లైక్ యాపిల్లో షుగర్ ఉంటుంది, అంటే షుగర్ కొంచెం ఉంటుంది, బట్ వెన్ ఇట్ ఈస్ టేస్ట్ లైక్ ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ హై షుగర్. అండ్ అట్టి పండ్లు కూడా అధికంగా తినిపించవచ్చు, అంటే షుగర్ ఐటమ్స్ లైక్ ఫ్రూట్స్ తినిపించడంలో ఎలాంటి కండిషన్స్ లేవు. యాక్చువల్ గా మనకి పిల్లలకి చెప్పే రూల్ 5-4-3-2-1 రూల్ ఒకటి ఉంటుంది. సో 5 types ఆఫ్ ఫ్రూట్స్ మనం డైలీ పిల్లలకి ఇవ్వచ్చు. 5 ఓన్లీ అంటే ఇప్పుడు ఎలా అంటే నేను ఫ్రూట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నాను. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లో జ్యూస్ తీసిస్తుంటారు. సో జ్యూస్ కంటే ఎక్కువగా మెయిన్ ఫ్రూట్, ఒక పండుని పండులాగా ఇవ్వడం ఉత్తమం. ఎందుకు అని అంటే పిల్లలకి జ్యూస్ కంటెంట్లో ఉండేది చాలా అంటే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది ఫ్రూట్ కంటే. సో ఒక పండుని పండులాగే కోసి ముక్కలుగా చేసి ఇవ్వండి, తినడానికి ఇవ్వండి. కానీ జ్యూస్ లాగా చేసి ఇవ్వడం ప్రిఫరబుల్ కాదు. అండ్ ఓకే 5 years ఎబో దాటిన తర్వాత ఇవ్వచ్చు, కానీ 5 years లోపు ఫ్రూట్స్ ని ఒక ఫ్రూట్ లాగా కట్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అట్లానే ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు, ఏదైతే ఫ్రూట్స్ తినొచ్చా లేదా షుగర్స్ తినొచ్చా అని చెప్పేసి. అలాగే మా ప్రేక్షకులకు మీ తరఫు నుంచి ఏదని చెప్పాలనుకుంటున్నారా? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ ఇంట్లో అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చెప్పే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీ పిల్లలు అంటే పిల్లల ఆరోగ్యం అనేది ఇంట్లో చాలా ముఖ్యమైనది. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే కుటుంబం మొత్తం ఆరోగ్యం ఉన్నంత ఫీల్ అవుతారు. సో ప్రతి ఒక్క వంతమైన చిట్కాలని మేము చెప్తూ ఉంటాము. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇటీవల మనం చూసినట్టయితే చిన్నపిల్లలు 6 months కాగానే 7 months కానీ 8 months కాగానే దే ఆర్ నాట్, అంటే ఇప్పుడు బొర్లాడటం లేదు, అలాగే నడవట్లేదు అని చెప్పేసి ఒక చాలా పెద్ద డౌట్ అనేది ఉంటుంది మీకు. సో దాని గురించి డాక్టర్ వచ్చే వారం వివరిస్తారు. అలాగే గ్రేప్ వాటర్ అని చెప్పేసి, మరి అలాగే SOS అని చెప్పేసి డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. ఏడ్చినప్పుడు ఇవ్వండి అమ్మా, ఒక ఇండైజెషన్ అయితేనే ఇవ్వమని చెప్తారు. వాటి గురించి లాంగ్ రన్లో ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే మీరు చెప్పారని చెప్పేసి ఏడుస్తున్నారని చెప్పేసి ప్రతిసారి ఇవ్వడం వల్ల ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాని గురించి వివరించడానికి నెక్స్ట్ వారం చెప్తారు. అలాగే అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.